డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. సుదీర్ఘ కసరత్తు తర్వాత 5వ జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ. 7 పేర్లతో 5వ లిస్ట్ ని రిలీజ్ చేసింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పేర్లను ఖరారు చేసింది వైసీపీ హైకమాండ్. 2 అసెంబ్లీ స్థానాలకు పేర్లు ఖరారు చేసింది. సత్యవేడు ఎమ్మెల్యేగా నూకతోటి రాజేష్, అరకు ఎమ్మెల్యేగా రేగం మచ్చలింగం పేర్లు ప్రకటించింది. ఇక 5వ లిస్ట్ లో 3 కొత్త వారికి చోటు కల్పించింది. అరకు ఇన్ఛార్జ్ ను మార్చి మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి ఎంపీ సత్యవేడు టికెట్ల విషయంలోనూ మరోసారి మార్పులు చేర్పులు చేసింది. సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ రాజేష్ పేరును ఖరారు చేసింది. కొద్ది రోజుల క్రితం ఇదే స్థానాన్ని గురుమూర్తికి కేటాయించింది. ఇక గత జాబితాలో సత్యవేడు నుంచి తిరుపతి ఎంపీగా ఆదిమూల పేరును ఖరారు చేసింది. కానీ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2 స్థానాల్లోనూ కొత్త అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి పేర్లు ఖరారు చేసింది. పార్లమెంటుకు, శాసనసభ నియోజకవర్గాలకు ఏవైతే పేర్లు చెప్పబోతున్నానో వారందరినీ ఇన్ఛార్జిగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో ప్రకటిస్తున్నారు. అవన్నీ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి చలమశెట్టి సునీల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలన్నింటినీ, పార్టీ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చూస్తారు. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సింహాద్రి రమేష్ బాబు ఎవరైతే ప్రస్తుతం అమరగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఆ పార్లమెంట్ నియోజకవర్గం త్వరగా ఇన్ఛార్జిగా వ్యవహారాన్ని చూస్తారు. ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే మండలకు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా, నెల్లూరు శాసనసభ కార్పొరేషన్ శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆయన పార్లమెంటరీ నియోజకవర్గానికి నర్సరావుపేటలో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన చూస్తారు. తిరుపతి ఎంపీగా ఎస్ఐ స్థానంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డాక్టర్ ఎంసీ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మొన్న సత్యవేడు ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి పెట్టాం. మళ్ళీ ఆయన తిరిగి బ్యాక్కి ఆయన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆయన పర్యవేక్షించడానికి ఆయన్ని చూడమని చెప్పని ఆదేశించడం జరిగింది. అలాగే అరకు వ్యాలీకి ఎస్టీ శాసనసభ స్థానానికి మొన్న అక్కడున్న పార్లమెంటు సభ్యులని అక్కడ ఆ ఎమ్మెల్యే స్థానాన్ని పర్యవేక్షించమని చెప్పారు. ఇప్పుడు ఆవిడని కాకుండా రాగం మత్స్యలింగం ఆయన్ని ఆ శాసనసభ నియోజకవర్గంలో మరి ఆయన పార్టీ వ్యవహారాలు అన్నీ చూడడానికి వచ్చి ఆయన నియమించడం జరిగింది. అవనిగడ్డకి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ఒక ప్రముఖ వైద్యులు విన్న అంకాలజిస్టు రాష్ట్రంలోనే. ఆ తండ్రి గారు కూడా సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు. వారి అబ్బాయి అయిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఆ శాసనసభ నియోజకవర్గానికి ఆయన్ని